నిజంగా ఫిలిం ఇండస్ట్రీలో దేవుడు ఎవరైనా ఉన్నారట కృష్ణ గారు. దేవుడు లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి. అదే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా పూర్తి అవ్వాలి అని కోఆపరేట్ చేసిన వ్యక్తి. ఆ ప్రొడ్యూసర్ ఏదైనా ఫైనాన్స్గా దెబ్బతింటే మళ్ళీ పిలిచి డేట్లు ఇచ్చి ఫైనాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ సినిమా దించిన వ్యక్తి కృష్ణ గారు. కృష్ణతో మీకేం చిన్నప్పటి నుంచి స్నేహం, క్లాస్మేట్. సోహన్ బాబు ఏమో మిత్రుడి ద్వారా ఏర్పడ్డ మిత్రుడయ్యారు. తర్వాత మీ జీవితంలో మిమ్మల్ని మీ ఆలోచనలు ప్రభావితం చేసిన వ్యక్తి శోభన్ బాబు. అయితే ఆర్థిక పరంగా ఆలోచన విధానంలో శోభన్ బాబు ఆలోచన విధానము, కృష్ణ ఆలోచన విధానం పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది కదా. సో మీరు కృష్ణ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే కృష్ణ గారు ఏదైనా చేయదలుచుకుంటే వెనక ముందు ఆలోచించక్కర్లేదు. ప్రయత్నం కనుక మంచిదైతే వెళ్ళిపోవాలి, సాధించాలి, సాధించే వరకు నిద్రపోకూడదు అనేది ఆ డైరింగ్ డాషింగ్ అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నాను. శోభన్ బాబు దగ్గర ఏం నేర్చుకున్నాను? శోభన్ బాబు గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, శోభన్ బాబు గారు అప్పుడు మేము ఒక సినిమా చేస్తాం, మా సినిమాలో బ్యానర్లో కూడా ముగ్గురు మిత్రులని సినిమా చేస్తా అంటే దాంట్లో ఆయన నేను చంద్రమోహను శోభన్ బాబు గారు ముగ్గురు, ఆయన హీరో, మేము ఇద్దరం కూడా ముగ్గురు మిత్రులు ఫ్రెండ్స్ అనమాట. సబ్జెక్ట్ అంతా మా ముగ్గురు మీద ఉంటుంది. సో ఆ సినిమాలో చేసినప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయిపోయాడు. క్లోజ్ అయిన తర్వాత ఒక రోజున అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు. అంటే నేను బిజినెస్ మ్యాన్ అండి, అందుకని జేబేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నాను, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి. అలాగే ఇంకా ఏదో 2 డిస్ట్రిబ్యూటివ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఒక కంపెనీ, తెలంగాణకి ఇంకోటి ఆంధ్ర కంపెనీ, ఒకటి విజయవాడ ఉందండి. ఆ రెండింటిలో కూడా షేర్ హోల్డర్ అండి అన్న. ఆయన అప్పుడు అన్నాడు, ఆయన మీరు సినిమాలు తీసుకుంటున్నారు, మీరే చూసుకుంటున్నారు, మీరే చేస్తున్నారు, మంచి సినిమాలు చేస్తారు, సక్సెస్ఫుల్గా బాగుంది, దట్స్ గుడ్. మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, దట్ ఈజ్ ఆల్సో గుడ్. అలా కాకుండా మీరు ఇద్దరు పార్ట్నర్స్గా పెట్టుకొని ఆ పార్ట్నర్స్ దాంట్లో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా మీరు ఉండి మీరు వెళ్ళి చూసుకుంటారు, అక్కడికి వెళ్ళానండి, నాకు ఎట్లా కుదురుతుంది షూటింగ్లు కదా, అది మాత్రం మీరు తప్పు చేస్తారండి అని. అవి లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళండి, మంచివాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు కష్టపడి సంపాదించి వచ్చిన లాభాలు నీకు పంచుతారని నువ్వు అనుకుంటే నీ అంత తెలివి తక్కువ ఇంకోటి ఎవడో ఉండడు. లాభాల్లో వాటా వేసరికి విషయం వచ్చేస్తుంది, నువ్వు మాత్రం తప్పు చేస్తావు అదండి. అవి లేదండి, నేను చాలా మంచి వాళ్ళండి, అసలు జరగదాలాంటిది అని చెప్పేసి వచ్చాను. అనుకోకుండా ఆయన ఏమంటా అన్నాడు, అదే జరిగిన. సంవత్సరం తిరిగేటప్పుడు ఒక కంపెనీ, ఇంకో 6 నెలలు వెళ్ళేటప్పుడు 2వ కంపెనీ, 2 కూడా ఇదైపోయాయి. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడే పోతే 2వ కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి మెయిన్ మేనేజింగ్ పార్ట్నర్ చచ్చిపోయేటప్పటికి అప్పుడు కూడా దాంట్లో నేనే కొంచెం స్ట్రాంగ్ పార్ట్నర్, దాంట్లో డబ్బులను పార్ట్నర్, సినిమాల పొడికి బాగా మంచి ఊపిలో చేస్తాను కదా. ఫైనాన్సర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు, ఏమండి మీ కంపెనీ పేరు చేసి ఉన్నాయి, మీరు తీర్చాలండి అని. నాకేంటి సంబంధం అయ్యా అన్న. లేదండి మీరు పార్ట్నర్, మీరు కదా కంపెనీలో మీరు పార్ట్నర్, నన్ను ఎప్పుడన్నా చూసారా, నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వచ్చినా, ఎప్పుడన్నా కూర్చున్నానా, నాకేంటి సంబంధం అండి అంటే కూడా కుదరదండి అన్నాను. మా ఆడిటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బాధ్యత మీ మీదే ఉంటుందండి అని. అప్పుడు వాళ్ళందరికీ పిలిచి చెప్పాను, నేనేమీ తెలియదు, నా డబ్బులు పోయినాయి, మీరైనా నన్ను వచ్చి అడుగుతున్నారు కాబట్టి మీరందరూ ఎవరెవరు ఎంత అప్పులు ఇచ్చారో ఓ లిస్ట్ రాసి తీసుకురండి. లిస్ట్ తీసుకొచ్చాడు. ₹1 కూడా ఇంట్రెస్ట్ ఇవ్వను, ఒరిజినల్లే ఇస్తాను. అసలు కూడా 50% అయితే ఇవ్వగలను నేను, నాకు తాహత లేదు అంతకంటే. 50% అనేది దానికి మీరు ఒప్పుకుంటే మీ అందరికీ ఇస్తానని. వాళ్ళు 1 వారం రోజులు టైం తీసుకొని వచ్చి ఓకే అండి ఇవ్వండి, ఎంతమంది వస్తుంది కదా. అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు అంతా వాళ్ళకి అయిపోయింది. శోభన్ బాబు చెప్పిన మాట నిజమైంది. అప్పుడు శోభన్ బాబు గారి దగ్గర మీరు చెప్పిందే నిజమైందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, నాకు ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బు అంతా కూడా దానికి పోయిందండి అని అప్పుడు అడిగా. ఏమండి మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, మంచి చాలా సినిమాల్లో చేస్తున్నారు, రెమ్యూనరేషన్ కూడా బోర్డు తీసుకుంటున్నారు, మీ డబ్బు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది తీర్మానం అందరికీ తెలిసింది. అయినా కూడా ఆయన చెప్పింది ఆ టైంలో చెప్పడం అనేది నాకు ఇదిలాగా అనమాట, ఒక దేవుడిలాగా గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా అనిపించాడు నాకు. నేను ఒక అర్జునుడిలాగా అలాగే అన్నా. ఈ ప్రపంచంలో సముద్రం 3 వంతులు ఉంది, ఒక్కొంతే ల్యాండ్ ఉంది. ఆ ఒక్కొంత ల్యాండ్లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేరు, ఎడారుల్లో ఉండలేరు. ఈ నివేశించే స్థలం అనేది భూమి మీద చాలా తక్కువ ఉంది. ప్రపంచం యావత్తు ఏ దేశంలో చూసుకున్నా సంతానం విపరీతంగా పెరిగిపోతారు, జనాభా విపరీతంగా పెరిగిపోతారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. నేను ఆలోచించి ప్రతి రూపాయి నేను దానికే ఖర్చు పెడతానండి, నేను కొనేస్తాను. నాకు చాలా అద్భుతంగా నచ్చేసింది అన్నమాట.
ఇక నుంచి నేను అదే చేస్తానండి. నా సంపాదన ఇంకప్పుడు కూడా పెద్ద సంపాదన కాకపోతే వచ్చిందంటే సంపాదనతో 1000 గజాలు కొనుక్కోవడం, 2000 గజాలు కొనుక్కోవడం, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం, అట్లా చేసుకుంటా. మీ జీవితంలో దాసరి గారు పాత్ర చాలా గొప్పదని ఎలా మీకు దాసరి గారు మీకు అంతగా అనిపించారు సార్? ఎందుకని అంటే నేను చెప్పాను కదా, నా మొదటి సినిమా జగమేమ అయిపోయిన తర్వాత రెండో సినిమా నాకు బాగా క్లోజ్ పడిన హనుమాన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే సినిమా చేశాను. అతను ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అవటం మూలంగా నేను ప్రొడక్షన్ కూడా నేనే చేసేవాడిని. ఓ పక్కన ప్రొడక్షన్ చేయటం, ఓ పక్కన యాక్ట్ చేయటం, అంటే హెల్ప్ చేసేవాడు. ఉన్నాయి సరదాగా హెల్ప్ చేసేవాడిని. నా డైరెక్టర్ గారు మురళి రేపు పొద్దున్న ఇదిగో ఇలాంటి ఇల్లు ఒకటి కావాలి మనకి, అక్కడ చేయాలి షూటింగ్ అనేది. మనకు తెలిసా తెలిపోయినా వెళ్ళేసి అడిగేసేవాడిని. ఇన్వాల్వ్ అయిపోయారు, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను. అది కూడా చూశాడు. తర్వాత నా దగ్గర ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా కనపడలేదు. ఆయన సిన్సియారిటీ ఇవన్నీ చూశాడు. చూసి దాని మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసి ఆయన అన్నాడు, మురళి నేను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాది, నేను చేయిస్తాను, నా సినిమాలు అన్నింటిలో కూడా నీకు వేషం వస్తాను అని చెప్పి అట్లా డైరెక్ట్ హీరోగా ఇచ్చాడు, సెకండ్ హీరోగా ఇచ్చారు, గెస్ట్ క్యారెక్టర్లో చేశాను. నీకు ఆయన ఏది అడిగినా నో అని చెప్పకుండా ఆ క్యారెక్టర్ ఏంటో కూడా అడిగేవాడిని కాదు, ఆయన చెప్పేవాడు. చెప్పినప్పుడు వింటాడు. తర్వాత దాసరి గారి తర్వాత క్రాంతి కుమారు, విజయబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మీ అనుబంధం చాలా గొప్పది. అంటే విజయబాబు నాయుడు గారు మాది అందరిది ఒక్క ఊరు, బాగా తెలుసు, మాకంటే సీనియర్ ఆయన. అవును. తర్వాత ఆయన, నేను, ముఖర్జీ గారు అని సమతా ఆర్ట్స్ అని, అవును, మేము ముగ్గురు విజయవాడలో ఏలూరులో చదువుకున్నప్పుడు ఏలూరు కాలేజీలో ఒక రూమ్లో ఉండేవాడు. మేము ముగ్గురు. బాబునాయుడు గారు ఏమో డిగ్రీ చదువుతూ ఉండేవాడు, మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడు. మేము ముగ్గురు ఒకే రూమ్ అనమాట. అట్లా ఆయనతో కూడా బాగా పరిచయం ఉంది చిన్నప్పటి నుంచి. సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఆయన ఇంకా అప్పటికి ప్రొడ్యూసర్ కాదు, దీపిక ఏదో మ్యాగజైన్స్ నడిపేవారు. చెడిపోయేటప్పుడు సినిమా తీయాలి, నేను కూడా బొమ్మరిల కంటే ముందు సినిమా తీశారు. దాసరి గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారును, జయచిత్ర, నేను ముగ్గురు క్యారెక్టర్స్ అన్నమాట. అందులో కూడా నాది చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక మంచి యుక్త వయసులో ఉండగా ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్తో కలిసిపోవటం, ఈ అవడం ఇవన్నీ ఉంటాయి. అదే ఇంటికి డ్రైవర్గా రావాల్సి. ఆ డ్రైవర్ వచ్చిన కానీ ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లము, నాకు ఒక ప్రాబ్లము, కృష్ణరాజు గారికి అనుమానం వచ్చే పరిస్థితిలో ఇది అవటం, ఇవన్నిటితో బాగా స్ట్రగులింగ్ క్యారెక్టరు, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు ప్రొడ్యూసర్గా అమరదీపం అనే సినిమా చేశారు. అవును, సూపర్ హిట్. అది కూడా పెద్ద సూపర్ హిట్ అయింది. అది కూడా చాలా మంచి క్యారెక్టర్. నేను ప్రేమించిన అమ్మాయిని కృష్ణరాజు గారు ప్రేమిస్తాను. అదే మ్యూజికల్ హిట్ కూడా. మ్యూజికల్ హిట్ కూడా. తర్వాత అది ఆ ముగ్గురు మధ్య స్ట్రగుల్. తర్వాత తెలుసుకుంటాడు నా సొంత తమ్ముడు ఇతను, చిన్నప్పుడు తప్పిపోయే తమ్ముడు అని చెప్పి చేసి ఆయన సాక్రిఫైస్ చేసి మా ఇద్దరికి వెళ్ళి పెళ్లి చేసి. తర్వాత జయసుధ మీ కాంబినేషన్ ఎక్కువ ఉంది కదా సార్? మొట్టమొదటి మధ్య దాంతో స్టార్ట్ అయిందండి. తర్వాత లక్ష్మణ్ రేఖ అని ఒక సినిమా చేసాం. లక్ష్మణ్ రేఖలో మళ్ళీ కలిసి చేసాం. జ్యోతి నుంచి బాగా సక్సెస్ఫుల్ పెయిర్ అనే పేరు దాంట్లో వచ్చింది. ఆ సక్సెస్ఫుల్ పెయిర్ అనే దాంట్లో వచ్చి చాలా సినిమాలు చేసాం. నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ చేసేస్తాడు. కానీ జయచిత్ర మీ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది కదా? బాగా హిట్ అయిందండి. మంచి సినిమాలు. అప్పటికే అమ్మాయి తమిళ్లో బాగా ఎస్టాబ్లిష్ యాక్టర్స్. యవన కాటేజ్ సినిమాలో మేము ఫస్ట్ కలుసుకొని చేయటం, చాలా సినిమాలు కలిసి చేసాం. కందుకూరి వీరేశలింగం పాత్ర వేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అది అప్పుడు కూడా విజయ్ చంద్ర అడిగాడు, నేను ఇట్లా సినిమా తీస్తాను, దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంది, గెస్ట్ క్యారెక్టర్, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు, గెస్ట్ క్యారెక్టర్, ఓ మంచి పాట కూడా ఉంది అని అడిగితే తప్పకుండా చేస్తానండి అని వెళ్ళి చేశాను. చేసేటప్పుడు నాకు ఎంత ఫీలింగ్ అంటే, అది ఆయన మఠం అదంతా కూడా రాజమండ్రిలోనే ఉండేది. షూటింగ్ చేయడానికి అక్కడికి వెళ్తే దాంట్లో ఉన్న ఆడపిల్లలు, పెద్దాళ్ళు, చిన్నాళ్ళు అందరూ వచ్చి నాన్నగారు అని వచ్చేవారు తప్ప ఎవరు మురళీమోహన్ గారు అని పిలవాల. వచ్చేసి అక్కడ ఉన్నంతసేపు నాన్నగారు మీకు అది కావాలా, నాన్నగారు మంచినీళ్ళు తెచ్చిపెట్టి, నాన్నగారు కాఫీ తాగుతారా, అట్లా నాన్నగారు అనిపిస్తుంటే ఆ పాత్ర యొక్క గొప్పతనం ఏమిటో కూడా బాగా తెలుసుకొని, ఆయన చేసినవి కూడా బాగా తెలుసుకొని ఆ క్యారెక్టర్ చేశాను. చేసిన చిన్న క్యారెక్టర్ అని చాలా మంచి పేరు వచ్చింది. అదే ఒక్కోసారి మనం అనుకుంటాం గెస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఒక్కో సినిమాలో టర్నింగ్ పాయింట్ లాంటి క్యారెక్టర్లు చేస్తాం అనమాట. సీతారామయ్య గారి మనోరాల్లో కూడా అంతే, వన్ డే నేను చేసింది, క్రాంతి కుమార్ డైరెక్షన్, అందులో కూడా అంతే. ఆ సినిమా నేను వచ్చిన తర్వాత సినిమా టర్న్ అవుద్ది అనమాట. అంటే కీలకమైన పాత్ర, మలుపులు ఉంటాయి, అది ఎంతో పేరు వచ్చింది. చిన్న వేషం వేసా. అలాగే
యువతరం కదిలిందని మాదాల రంగారావు సినిమా చేశారు. దాంట్లో కూడా గెస్ట్ వేషం అని అడిగారు. అడిగితే నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను, చేయలేనని. అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ నా కోసం ఒక్కరోజు చేయలేవా అంటే, విజయబాబు రెడ్డి గారి డేట్లు అవన్నీ ఆయన ఏమో ఏలూరులో మొత్తం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఒక రోజు వదిలి రావడం అనేది కుదరదు అంటే, మీరు అడగండి, ట్రై చేయండి, నాకు ఒక్కరోజు వస్తే పొద్దున్నే వస్తే రాత్రికి పంపించేస్తాను అన్నాడు. సరే అని చెప్పి ఆయన అడిగితే ఒక్కరోజు ఆయన ఒకదే వెళ్ళిరా అన్నాడు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 7 o'clock షూటింగ్ మొదలుపెట్టాడండి. రాత్రి 12 దాకా కంటిన్యూస్ చేశాడు. 14 సీన్లు చేశాడు. 14 సీన్లు చేస్తే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే హీరో క్యారెక్టర్ నేనే అనుకున్న లెవెల్లో ఆ సినిమా రిలీజ్ అయింది. పెద్ద పేరు వచ్చిందండి, ఎస్టాబ్లిష్ అయిపోయింది. సార్ తర్వాత మీరు ఈ సినిమా ప్రయాణంలో మనూరు పాండవులు బాపు గారి ఇదిలో అందులో చిరంజీవి మీరంతా కలిపి ఉన్నారు. మీరు అప్పటికే ఒక సెలబ్రిటీ పెద్ద హీరో అయిపోయారు. చిరంజీవి అప్పుడే అప్కమింగ్ జస్ట్ బిగినింగ్ చేసి ఆయనకి. సో ఇప్పటికీ మీకు చిరంజీవికి మీ మధ్య చాలా స్నేహం అలాగే అన్నేళ్ల నుంచి కొనసాగుతుంది, దాదాపు 45 ఏళ్ల నుంచి. అప్పుడు మీరు చిరంజీవినిలో మీరు ఏం గమనించారు సార్? మీరు అంటే ఆ వ్యక్తిని నాకు పరిచయం అక్కడే ఆ సినిమా ఇది మనూరు పాండవులో చేసినప్పుడు ఇదిగో అన్నదమ్ములు మీరు 5గురు, ధర్మరాజు పాత్ర మీరు, భీముడి పాత్ర ప్రసాద్ బాబు, అర్జునుడి పాత్ర ఏమో చిరంజీవి గారు, నకులు సహదేవుడు ఏమో మన భానుచంద్రన్, ఇంకో ప్రసాద్ బాబు ఉంటుంది. ప్రసాద్ బాబు ఏమో భీముడు, అది ఈ క్యారెక్టర్స్ అని చెప్పారు. అక్కడి నుంచి మేము అందరం 5గురు కూడా ఫ్రెండ్స్ లాగా కలిసి తిరగటం. షూటింగ్ ఉన్న రోజులు 5గురికి ఉండేది, లేకపోతే ఇండివిజువల్గా ఉండేది కాదు ఎవరికాళ్ళకి. అట్లా బాగా పరిచయం అయిపోయింది, బాగా స్నేహం అయిపోయింది. అందరు కలిసి సినిమాలకు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అట్లా బాగా కలిసిపోయాం. అప్పటికి నేను బాగా సీనియర్ హీరో అయిపోయాను. అప్పటికి ఇదైనా కూడా అందరు కలిసి అట్లా ఉండేవాళ్ళం. దాంతో బాగా అంటే చిరంజీవి మీరు ఏం గమనించారు? చిరంజీవిలో నేను చూసింది ఏంటంటే బాడీ బ్రహ్మాండమైన ఈజ్ ఉంది, బ్రహ్మాండమైన కన్ను ఉంది. ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తే, కళ్ళు కోపంగా చూపించాలన్నా, నవ్వుతూ చూపించాలన్నా, లేదా వేళకోళంగా చూడాలన్నా, ఏదైనా సరే ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసి. తర్వాత ఫైట్స్ అద్భుతంగా చేశాడు, సాంగ్స్ అద్భుతంగా చేశాడు. ఇక అంతకంటే ఆర్టిస్ట్కి ఏం కావాల్సింది అదే కదా. రాబోయే రోజుల్లో ఇతను పెద్ద యాక్టర్ అయిపోతాడు అనే ఫీలింగ్ అప్పుడే వచ్చేసి. ఆయన అన్నారా మీరు చిరంజీవితో అన్నమాట? చిరంజీవితో డైరెక్ట్గా అనలేదు, కానీ కృష్ణరాజు గారు ఒక రోజున అన్నాడు అనమాట, మురళీమోహన్ చిరంజీవి చాలా పెద్ద యాక్టర్ అవుతాడయ్యా, మనకి మంచి విలన్ దొరికినట్టే, మంచి కన్ను గిట్టు బాగుతాడు, విలన్ ఏంటంటే బాబు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు, పెద్ద హీరో అయిపోతాడు. వాళ్ళిద్దరిదే ఒకే ఊరు. ఒకే ఊరు. అదే